ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మీకు మెక్సికోలో రోడ్లు ఎలా వేస్తారు అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో అవన్నీ చూపిస్తాను చూడండి. వీళ్ళు చాలా సిస్టమేటిక్ గా వీళ్ళు రోడ్లు వేస్తారనమాట. ఇక్కడ చూడండి, ఏదైతే ఎక్కడైతే రోడ్ పగిలిపోయిందో అక్కడే కరెక్ట్ గా కట్ చేసి ఆ ప్లేస్ లో దానికి సరిపడా వాటర్ అప్లై చేసి, వాటర్ అంటే అదొక కెమికల్ అనమాట, అప్లై చేసి దాని మీద తారేస్తారు అనమాట. ఇక్కడ చూడండి, రోడ్లు వేస్తున్నారంటే అదొక పెద్ద ఈవెంట్ లాగా వీళ్ళు పనిచేసే వాళ్ళ కోసం ఇక్కడ సౌండ్ సెట్ అరేంజ్ చేసి, ఆ తర్వాత డిఫరెంట్ వెహికల్స్ చూడండి. ఈ రోడ్లు వేయడానికి వచ్చిన వెహికల్స్ చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయన్నమాట. ఈ వెహికల్స్ నాకైతే రాంగ్ టర్న్ సినిమాలో కనిపించిన లారీ లాగే కనిపిస్తున్నాయి. ఇవన్నీ చాలా డేంజరస్ గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇలాగ రోడ్ వేస్తారనమాట. సో ఎక్కడైతే రోడ్ పగిలిపోయిందో అక్కడే కట్ చేసి చాలా సిస్టమేటిక్ గా ఉంటుందన్నమాట వీళ్ళ రోడ్స్ వేయటం. కానీ రోడ్స్ వేయటమే కాదు, ప్రతి ఒక్క పనిలో కూడా చాలా సిస్టమేటిక్ గా ఉంటుంది, చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటారనమాట. ₹1 వేస్ట్ చేయరు, ₹1 అడిషనల్ గా ఖర్చు పెట్టరు అనమాట. సో దట్ ఈస్ సంథింగ్ ఐ లైక్ ఇట్ అనమాట. ఇక్కడ వీళ్ళు మగ ఆడ అనే డిఫరెన్స్ ఉండదన్నమాట. ఆడోళ్ళు కూడా ఇక్కడ పనిచేస్తారు. అయితే వీళ్ళు చూడండి, పర్ఫెక్ట్ యూనిఫామ్ వేసుకొని జాగ్రత్తగా వీళ్ళు అన్ని ప్రికాషన్స్ తీసుకొని చేస్తారనమాట. ఇక్కడ చూడండి, ఒకతను జేసీబీ డ్రైవర్ చూడండి ఎంత బాగా చిన్న వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నాడు. నాకైతే ఆ చిన్న వెహికల్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక చిన్న ఏదైనా మడ్ తీయటానికి అయితే ఎంత బాగా యూజ్ చేస్తుంది చూడండి. ఫస్ట్ దాన్ని ఇలాగ లాక్కునేసి మళ్ళీ దాన్ని పికప్ చేస్తుంది చూడండి ఆ మట్టిని. ఎందుకంటే కింద నుంచి అలాగే లేపితే అక్కడ వేసిన రోడ్డు కూడా ఖరాబ్ అయిపోతుంది అనేసి చాలా జాగ్రత్తగా తీస్తున్నాడు అనమాట ఆ తార్ మట్టిని. సో ఇతను చూడండి కరెక్ట్ గా చదరం చేస్తున్నాడు. అండ్ ఇంకొకతను అయితే సైజ్ చూసుకుంటున్నాడు, ఎంత లోతు మనం రోడ్ వేసామనేది. అంటే దాంట్లో కూడా వీళ్ళు క్యాలిక్యులేషన్. సో ఇక్కడ రోడ్ వేస్తున్నారు కాబట్టి అటుపక్క ఎండ్ ఇటుపక్క ఎండ్ బ్లాక్ చేసేసారు అనమాట. సో అందువల్ల చాలా మంది నడుచుకొని వెళ్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, మెక్సికోలో రోడ్లు ఎలాగేస్తారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు దాని గురించి చిన్న వీడియో. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ నాకు ఒక చిన్న క్యూరియాసిటీ ఉందన్నమాట. నేను ఒక చిత్తూరు జిల్లా పాకాల నుంచి ఇక్కడ మెక్సికోకి మూవ్ అవటం అండ్ నా వీడియోస్ మీరు చూడటం చాలా హ్యాపీగా ఉంది. సో ఒక క్యూరియాసిటీ ఏంటంటే, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ ఊరు పేరు, మీ విలేజ్ పేరు కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.